श्री पार्वती पुत्र लोकत्रय स्तोत्र सत्पुण्य चारित्र भद्रेव वक्र महाकाक्षायणी संजात स्वामी ओम गजाय नमः ओम गणेशाय नमः ओम गणाध्यक्षाय नमः ओम गणेशाय नमः ओम विघ्नराजाय नमः ओम गणेशाय नमः। ఈ రోజు కోసం మా వారు మేము అందరం అయితే ఇయర్ అంతా ఎదురు చూస్తూ ఉంటాము. అన్ని పండగల్లో కల్లా మాకు ఇష్టమైన పండగ గణేష్ వినాయక చవితి. చాలా ఇష్టం మా వారికి వినాయక చవితి అంటే. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన నైవేద్యాలు చేసుకోనికి బియ్యంతో మనం వరపిండితో నైవేద్యాలు చేసుకుంటాం కదా, అందుకోసం నేను బియ్యాన్ని ఒక 2-3 టైమ్స్ కడుక్కొని ఇంట్లోనే ఆరబెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఇట్లా ఒక 10 మినిట్స్ వేపుకోవాలి. వేపుకుంటే అందులో ఉండి పచ్చితనం అంతా పోయి మంచిగా ఫ్రై అయిపోతాయి. ఉండ్రాలు కూడా చాలా టేస్టీగా వస్తాయి. మీరందరూ కూడా ఈ వీడియో కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి కొంచెం లేట్ అయింది. మా పాపకి వినాయక చవితి ముందు రోజు నుంచి కొంచెం ఒంట్లో బాగాలేదు. అందుకోసం వీడియో షేర్ చేసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. రానే వచ్చేసారు మా వినాయక స్వామి మా ఇంటికి. జై బోలో గణేష్ మహారాజ్ కే జై, జై బోలో గణేష్ మహారాజ్ కే జై. మా చిన్న గణపయ్య, మా బొజ్జ గణపయ్య మా ఇంటికి వచ్చేసారు. కాకపోతే ముఖాన్ని ఇప్పుడే రివీల్ చేయట్లేదు, ఫేస్ని రేపు పూజలో చూపిస్తాను. మా గణేష్ ఎలా ఉన్నాడో ఏంటో అనేది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను పొద్దున్న ముగ్గులు అయితే చాలా సింపుల్గా చాక్ పీస్తో వేసుకున్నాను. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా, మనం కలర్తో వేసుకున్నా కూడా వర్షం వస్తే తడిసిపోతాయని. ఇంకా మా పాపకు కూడా బాగాలేకపోవడం చాలా సింపుల్గా ముగ్గుల్ని పెట్టేసుకున్నాను. ఫస్ట్ సింహద్వారానికి బంతిపూల దండని వేసుకున్నాను. మా బుజ్జి గణపయ్యకి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం చేసుకుంటున్నాను. ఈ ఉండ్రాళ్ళ పాయసం విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలా చేసుకుంటారు. మా సైడ్ అయితే అందరం ఇలానే చేసుకుంటాము. ఒక్కొక్కరు కందిపప్పుతో చేసుకుంటారు, కానీ దేవుడికి ఏదైనా పెట్టేటప్పుడు పెసరపప్పు చాలా మంచిదంట. నేను ఇక్కడ పెసరపప్పుతో చేసుకుంటున్నాను. ఒక గ్లాస్ పెసరపప్పుని తీసుకొని ఒక 2 టైమ్స్ కడుక్కొని తర్వాత 2.5 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక సైడ్ పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. చిన్న మంట దుక్కు పెట్టుకొని పెద్ద మంట దుక్కు కొంచెం బెల్లం తురిమేసుకున్నాను. ఎందుకంటే మనం బియ్యం పిండితో పాకాన్ని ముందు తయారు చేసి తోపలాగా వాటిని ఉండలుగా తయారు చేసుకొని తర్వాత పెసరపప్పు ఉడికినాక వీటిలో వేసుకోవాలి. అందుకోసం నేను ఇక్కడ బెల్లాన్ని తురిమేసుకొని ఒక 2.5 గ్లాస్ 3 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటారో అంత. ఇక్కడ చూడండి, బెల్లాన్ని కరిగించుకొని ఇట్లా వడగట్టేసుకోవాలి. ఎందుకంటే అడుగుకి కొంచెం సిమెంట్ లాగా కొంచెం ఇసుకలాగా ఉంటుంది కదా, అది మనం తీసేసుకుంటే చాలా మంచిది. లేదు అంటే మనం తినేటప్పుడు అవి పంటి కింద పడి మొత్తం ఉండ్రాలు టేస్ట్ కూడా పాడైపోతుంది, టేస్ట్ ఉండదు. మళ్ళీ దేవుడికి కూడా అలా పెట్టకూడదు కాబట్టి నేను ఇక్కడ బెల్లాన్ని కరిగించుకున్నాను. తర్వాత ఒక 5 ఇలాచీ వేసుకొని ఆవు నెయ్యి వేసుకుంటున్నాను. ఆవు నెయ్యి వేసుకోవడం చాలా మంచిది. మనం నెయ్యి వేసుకోవడం వల్ల ఉండ్రాలు చుట్టేటప్పుడు కూడా చేతికి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తాయి. ఇక్కడ నేను 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే మనం బియ్యం పిండి అయితే 1 గ్లాస్కి ఈక్వల్గా 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మిక్సీ పట్టుకున్నాను, కొంచెం రవ్వలాగా వచ్చింది. అందుకోసం ఇక్కడ 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. అది ఉడికి కొంచెం మంచిగా ముద్దలాగా అవుతుంది. కాబట్టి నేను వేసుకున్న 3 గ్లాస్ వాటర్ అయితే
సరిపోయింది. చూడండి మంచిగా తోప అయితే రెడీ అయిపోయింది. బియ్యం పిండి అయితే ఒక గ్లాస్ బియ్యం పిండికి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది. ఇక్కడైతే తోప రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఉంది. కొంచెం నేను చేతికి మంచి నీళ్ళు అనేవి అద్దేసుకొని ఉండ్రాలు అయితే చుట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఉండ్రాలను అయితే చుట్టేసుకుంటున్నాను. ఈ సైజులోన మనకి చేయకి కొంచెం నీళ్ళు అద్దేసుకుంటే ఈజీగా చుట్టుకోవడం అయిపోతుంది. 2 చేతులతో కూడా చుట్టుకుంటారు. కాకపోతే ఇవి దేవుడికి పెడతాను కదా, అందుకోసం నేను ఒకే చేత్తో చుట్టుకుంటున్నాను. లేదంటే చల్లారినాక ఆయిల్ పెట్టుకొని కొందరు చుడతా ఉంటారు. ఎలా ఇష్టమైతే అలాగా. కాకపోతే దేవుడికి ఆయిల్, ఉప్పు అనేది గణేశుడికి నైవేద్యాల్లో అస్సలు వాడకూడదని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది నాకు తెలియదు. కాకపోతే వద్దు అంటారు కనుక ఇంకా నేను చేయట్లేదు. ఆయిల్ అయితే పెట్టుకోకుండా నెయ్యిని మనం ముందే యాడ్ చేసుకున్నాం కదా, కొంచెం వాటర్ తడిపేసుకుంటే మంచిగా ఉండలా చుట్టుకోనికి వస్తుంది. నాకు ఉండలు చుట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పెసరపప్పు కూడా ఉడికిపోయింది. పెసరపప్పులో ఒక 1/2 కప్పు బెల్లం వేసుకున్నాను, చప్పగా లేకుండా ఉండడానికి, తీయగా ఉంటుంది. తర్వాత మనం ముందే చుట్టి పెట్టుకున్నాం కదా ఉండ్రాళ్ళని అన్నింటినీ వేసేసుకొని ఒక్క 5 to 10 మినిట్స్ కొంచెం ఉడికించుకుంటే మన పప్పు ఉండ్రాళ్ళు, ఎంతో ఇష్టమైన గణేష్కి ఉండ్రాళ్ళు తయారైపోతాయి. ఇక్కడ మీరు గమనించినట్టుంటే నేను ఉప్పునైతే యాడ్ చేయలేదు. ఎందుకంటే గణేశుడికి ఉప్పు, నూనె వాడకూడదు అని చెప్తున్నారని ముందే చెప్పాను కదా. ఉప్పు వేసుకోకుండానే నైవేద్యాలను చేసుకోవాలంట. ఇక్కడ ఉండ్రాలు అయిపోయినాయి. మూత పెట్టేసి ఇంకా మన గణేశుడి దగ్గరికి డెకరేషన్ దగ్గర మిగతా పనులన్నీ చేసుకోనికి వచ్చేసాను. నైవేద్యం అయితే కంప్లీట్ అయిపోయింది. పెసరపప్పు, పానకము, ఉండ్రాలు మనకి కలిగినన్ని నైవేద్యాలు పెట్టుకుంటాం కదా, 5 రకాలైన 7 రకాలైన ఎన్నైతే అన్ని ఫ్రూట్స్ పెట్టుకుంటాం కాబట్టి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. తర్వాత పీఠం కింద కొంచెం పసుపు వేసుకొని అలికి ముగ్గు పెట్టుకొని, తర్వాత పీఠం పెట్టుకొని పీఠం పైన కూడా కొంచెం పసుపు వేసుకొని వరిపిండితోని పసుపు కుంకంతో ఇట్లా అందంగా అలంకరించుకున్నాను. ఎప్పుడు చెప్పే విధంగానే గోపంచకంతో మనం ఇంటిని శుద్ధి చేసుకుంటాం కనుక కింద పసుపు వేసుకొని అల్లుకుంటే సరిపోతుంది. లేదంటే ఆవు పేడ దొరికితే కూడా శ్రేష్టం, మంచిది. ఇక్కడ అయితే బొజ్జగనిపైని కూర్చోబెట్టడానికి ఆసనంగా బియ్యం వేసుకుంటున్నాము. మేము ఎప్పుడు ఇలానే చేసుకుంటాం కనుక ఇప్పుడు కూడా అలానే ఒక 3 సార్లు ఒక 3 దోసెలు బియ్యం వేసుకొని అది సర్కిల్గా మంచిగా సర్దేసుకొని తర్వాత దానిపైన కొంచెం పసుపు కుంకుమ వేసుకొని మా బొజ్జ గణపయ్యని పీఠం పైన ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇరువైపులా 2 అరటి పిలకల్ని కట్టేసుకున్నాను. అదిగదిగో మా స్వామివారి దర్శనం అందరికీ అవుతుంది, మాకు కూడా మీకు కూడా. ఆ విఘ్నేశ్వరుడి దర్శనం ఎటువంటి విఘ్నాలు లేకుండా ఇయర్ అంతా మనం చేసే పనుల్లో మంచి జరగాలని, ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా బొజ్జ గణపయ్య చాలా బాగున్నారు కదా. నా దిష్టే తాకేటట్టుంది. ఎవ్రీ ఇయర్ కూడా చాలా బాగుంటుంది. మన ఛానల్లో స్టార్ట్ చేసేటప్పుడు మొదటి వీడియో నాది గణేశుడి వీడియో అని. ఇంతకు ముందు మీరు ఎవరైనా చూడనట్టుంటే చూడండి, చాలా బాగుంటారు. ఎవ్రీ ఇయర్ కూడా పెద్ద విఘ్నేశుడినే తెచ్చుకుంటాము. ఇక్కడ అయితే దీపారాధన చేసుకోనికి నువ్వుల నూనెని వేసుకుంటున్నాను. సాధ్యమైతే ఆవునేతిని కూడా వడ్డించుకోవచ్చు. కాకపోతే మేము 5 days ఉంచుకుంటాం కదా, ఇది అఖండ దీపం కొండెక్కకుండా ఉండాలి కనుక నువ్వుల నూనెని వేసుకున్నాను. దైవబలం తదేవ లక్ష్మీపతి స్మరామి స్వో నామరూపాభ్యం యా దేవి సర్వమంగళం తయో సంస్కృనా సర్వతో జయమంగళచ్చ కపిలో గజగన్యక లంబోదరచ్చ వికటో వికరాజ గణాధిప ధూమకేతు గణాదక్ష పాలచంద్రో గజానన వక్రతుండ స్వరూపకటో హేరంబా స్ఫుటపురోజ షోడశైన నామాన్య పటేత్ శృణీయాదాపి విద్యారంభ వేహేత్ ప్రవేద్ నిర్గమే తదా సంజ్ఞామి సర్వకాలేషు విఘ్నస్తు నదాయతే. ఫస్ట్ పసుపు గణపతిని తయారు చేసుకొని పసుపు గణపతికి పూజ చేసుకున్నాక తర్వాత పెద్ద గణపతికి పూజ చేసుకోవాలి. ఇక్కడ ప్రతిదీ కూడా డీటెయిల్గా చూపించాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం కేశవాయ స్వాహ.
ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा विष्णुवे नमः ओम वज्रवे नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम महारावे ओम भूम 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 स्वाहा ओम महा ओम जनः ओम तपः ओम सत्यम ओम तत्सुविर्यन्यं गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम अपो ज्योतिरसंवृतं ब्रह्मपूर्वसुर्वहम् श्री परमेश्वर पीदध्युं शुभाभ्यां शुभे शोभने मुहूर्ते श्री महाविष्णुराज्ञेय प्रवर्तमासस्य अद्य ब्राह्मणं द्वितीय प्रार्धे श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलिका प्रथमपादे जम्बूद्वीपे वरदखण्डे मेरो दक्षिण दिग्भागे श्रीशैलस्य देवता ब्राह्मण हरिहर गुरुजनों सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चंद्रमासान श्री शुभकृत चतुर्दश तिथौ हिंदू आचार्य शुभ नक्षत्र शुभयोगे शुभकन्या एवं मुनि विशेषान विशिष्टायां शुभतिथौ श्रीमान आत्रेय गोत्रम वेंकटेश पद्मा धर्मपति समेतस्य मम सहकुटुम्बस्य संबान्धवस्य क्षेम स्थैर्य वीर विजय अभय आयुर आरोग्य ऐश्वर्योद्यम धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्धम मनोवांच फल सिद्धि सिद्धम समस्त दुरितोपश सिद्धम समस्त मंगलाभिवर्धम वर्षे वर्षे प्रयुक्त श्री वर्षित विनायक स्वामी देवता मुद्दिश्य वर्षे वर्षे प्रयुक्त श्री वर्षित विनायक स्वामी देवता प्रीत्यर्थं कल्पोक्त प्रकार में यवशक्ति ज्ञान वाहनादि षोडशोपचार पूजा करिष्ये। వినాయక స్వామిది వ్రత కథ బుక్ ఉంటుంది కదా, అందులో ఎలా అయితే ఉంటుందో అలాగా ప్రతిదీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం బుక్ని చూసుకొని చేస్తారు. ఇక్కడ ఆచమనం చేస్తారు కనుక చేతిని కడుక్కుంటున్నారు. తర్వాత కలశం పెట్టుకోవడం వస్తుంది. ఇక్కడ కలశం పెట్టుకోవడం కోసం నేను కలశం కింద బియ్యాన్ని వేసుకుంటున్నాను. కొందరు కలశం పెట్టుకుంటారు, కొందరు పెట్టుకోరు. మేమైతే కలశం పెట్టుకుంటాము. కలశం అలాగా పెట్టేయకుండా కొంచెం బియ్యాన్ని ఫస్ట్ వేసుకొని అది కలశం కూర్చునే విధంగా మనం సర్దేసుకున్నాక కలశం పెట్టుకోవాలి. కలశంలోన కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతాలు, రూపాయి కాయిన్ వేసుకొని आदो निर्विघ्नेन परिश्रमं प्रदत्तो श्री महागणपूजं करिष्ये तदंग कलशाधारणं करिष्ये कलशे मुखे विष्णुं कंठे रुद्र समाश्रितः मूले तस्रो ब्रह्मा मध्ये मातृ కలశంలోకి గణపతిని, మహాగణపతిని ఆహ్వానిస్తూ తర్వాత మామిడాకులు పెట్టుకొని కొబ్బరికాయ, పసుపు గణపతిని తయారు చేసుకొని గరికెను పెట్టుకొని కలశ పూజ అనేది చేసుకోవాలి. ఇక్కడ మహాగణపతి, చిన్న గణపతి ఉంటుంది కదా, పసుపు గణపతికి ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా పెట్టుకోవాలి. శ్రీ మహాగణపతి నమః నారికేల రహిత గడోపహారం సమర్పయామి. మనం కొబ్బరికాయని, బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టుకున్నాం గనుక నీళ్ళని చిలకరించాలి. శ్రీ మహాగణపతి నమః తాంబూలం సమర్పయామి. మహాగణపతి నమః నానా విపరీత పత్రపుష్పం సమర్పయామి. శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహామి. మహాగణపతికి, చిన్న పసుపు గణపతికి నారికేలం పెట్టుకున్నాక తాంబూలం పెట్టుకోవాలి. శ్రీ మహాగణపతి నమః గణపతి ఉద్వాసమయం యథాసారం ప్రవేశమి శోభనార్థే క్షేమే పునరాగమనయాచ. మహాగణపతి మీద 2 అక్షంతాలు వేసుకొని నమస్కారం చేసుకోవాలి. మహాగణపతికి ఎరుపు అక్షంతలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు పెద్ద గణపతికి పూజ చేసుకునే సమయం వచ్చింది. గణపతికి గంధం, కుంకుమ, బొట్టులు పెట్టుకొని అలంకరించుకుంటున్నాను. ఇప్పుడు గణపతి పూజ, మహాగణపతి పూజ స్టార్ట్ అవుతుంది. ప్రాణ ప్రతిష్ఠ ముహూర్త సుముహూర్త స్వామిన్ సర్వ జగన్నాథ యవత్ పూజ అవశ్యకనం తావత్యం ప్రీతి భావనే ప్రీతిమస్మే సన్నిధిం కురు సాంఘం సాయుధం సవాహనం చందన గరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ట ప్రీతధ్యం ప్రతిగృహత్యం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. గంధం ధారయామి. గంధంలో ఒక పుష్పాన్ని ముంచి చిలకరించి స్వామి మీద ఆ గంధ పుష్పాన్ని పాదాల దగ్గర పెట్టుకోవాలి. ధవలాం దివ్య
దివ్యాం శాలియాం తండులం శుభాన్ గృహాన పరమానంద శంభుపుత్ర నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. మంత్రం చెప్పుకుంటూ ఇప్పుడు స్వామివారికి మాలను వేసుకోవాలి. సుగంధాని చ పుష్పాని జాజికుంద ముఖాని చ ఏకవిశంతి పత్రాని సంగృహాణ నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః పుష్పాన్ని పూజయామి. స్వామివారు ముందుగానే చాలా అందంగా ఉన్నారు. ఇంకా దండ వేయంగానే అలంకరించుకున్నాక ఇంకా 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 చాలా అందంగా కనిపించారు. అది మాటల్లో చెప్పలేని అనుభూతి. నాకైతే చాలా మనసుకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఓం గణేశాయ నమః పాదం పూజయామి. ఓం ఏకదంతాయ నమః గుల్కో పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జానోని పూజయామి. ఓం కామారి సూనవే నమః జంగే పూజయామి. ఓం అపవాయ నమః ఊరుం పూజయామి. ఓం హేరంబాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణాదాయ నమః నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. స్కందాగ్రజాయ నమః స్కందో పూజయామి. ఓం పాసహస్తాయ నమః హస్తో పూజయామి. ఓం గజవక్రాయ నమః వక్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రో పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణో పూజయామి. ఓం లలాటాం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. ఓం గణాధిపాయ నమః సర్వాంగాని పూజయామి. ఓం సుముఖాయ నమః మాజిపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బద్రీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపమార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవాపత్రం పూజయామి. ఓం పాదచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఓం సురాలగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. స్వామివారికి 21 పత్రితో పూజ చేసుకోవాలి. మనకి 21 పత్రి దొరకకపోయినా ఎంతవరకు పత్రి దొరికితే అంతవరకు గరికంటే స్వామివారికి ఇష్టం కాబట్టి గరికతో కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైందరాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం పృథివే నమః. ఓం సుప్రది. ఇక్కడ అష్టోత్తర నామాల్ని పూజ చేసుకున్నాక ఒక్కొక్క నైవేద్యాన్ని కూడా దేవుడికి చూపిస్తూ ఉండాలంటే స్వామివారికి ఇష్టం కదా, నేను ముందే తయారు చేసి పెట్టుకున్నాను. పానకం వడపప్పు అన్నింటినీ కూడా ఆ బొజ్జగనిపైకి చూపిస్తూ స్వీకరించి తండ్రి అని మనసులో అనుకుంటూ మనం ఫ్రూట్స్ 5 రకాలని నేను పెట్టుకున్నాను. అవన్నీ చూపిస్తూ స్వామివారికి ఒక నమస్కారం చేసుకున్నాము. ప్రసాదాలన్నీ పెట్టుకున్నాక మంచినీళ్ళతో చిలకరించి నైవేద్యం సమర్పయామి అని అనుకుంటూ నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మా స్వామివారికి బూందీ లడ్డు పెట్టుకుంటున్నాము. బూందీ లడ్డు పెట్టంగానే చేతిలో కరెక్ట్గా అస్సలు కూర్చుంది. చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ స్వామివారికి పెద్ద గణపతికి తాంబూలం పెట్టుకుంటున్నాము. తర్వాత నారికేలాన్ని కొబ్బరికాయని కొట్టి తర్వాత నైవేద్యంగా పెట్టుకోవాలి.
అనేకదంతం భక్తాన ఏకదంతం పాస్మహే. महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. సాయంకాలం మళ్ళీ పూజ చేసుకొని కథ చెప్పి అష్టోత్తరాలన్నీ చదువుకుంటాం కదా. మా పాపకి ఈవినింగ్ అంతా కొంచెం ఫీవర్ తగ్గింది. అందరం కలిసి ఇట్లా అష్టోత్తరాలన్నీ చదువుకొని పూజ చేసుకున్నాము. పొద్దున్న స్వామివారికి ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టుకున్నాం కదా. మళ్ళీ ఈవినింగ్ పూజ చేసేటప్పుడు నైవేద్యం పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఇక్కడ అందరం కలిసి స్వామివారికి నైవేద్యం పెట్టుకుంటున్నాము. ओम गजाय नमः, ओम गणेशाय नमः, ओम गणाध्यक्षाय नमः, ओम गणेशाय नमः, ओम विघ्नराजाय नमः, ओम गणेशाय नमः, ओम विनायकाय नमः, ओम गणेशाय नमः, ओम दैवताय नमः, ओम गणेशाय नमः, ओम जुमुकाय नमः, ओम गणेशाय नमः, ओम प्रमुखाय नमः, ओम गणेशाय नमः, ओम सुमुखाय नमः, ओम गणेशाय नमः, ओम कृष्णे नमः, ओम गणेशाय नमः, ओम सुप्रदीपाय नमः, ओम गणेशाय नमः, ओम सुगनिधिये नमः, ओम गणेशाय नमः, ओम सुराध्यक्षाय नमः, ओम गणेशाय नमः, ओम सुराधाज्ञाय नमः, ओम गणेशाय नमः, ओम महागणपतये नमः, ओम गणेशाय नमः, ओम मान्याय नमः, ओम गणेशाय नमः, ओम महाकालाय नमः, ओम गणेशाय नमः, ओम महाबलाय नमः, ओम गणेशाय नमः, ओम हेरंबाय नमः, ओम गणेशाय नमः, ओम लंबकर्णाय नमः, ओम गणेशाय नमः, ओम हस्तग्रीवाय नमः, ओम गणेशाय नमः, ओम महोदराय नमः, ओम गणेशाय नमः, ओम महोत्कटाय नमः, ओम गणेशाय नमः, ओम महावीराय नमः, ओम गणेशाय नमः, ओम मंत्रिणे नमः, ओम गणेशाय नमः, ओम मंगल स्वरूपाय नमः, ओम गणेशाय नमः. నాకు కొన్ని కావాలి. రైట్. మంగళ స్వరూపాయ నమః. ఓం ओम प्रमदाय नमः, ఓం ప్రమదాయ నమః. ओम प्रथमाय नमः, ఓం ప్రథమాయ నమః. ओम प्राज्ञाय नमः, ఓం గణేశాయ నమః. ओम विघ्नकर्त्रे नमः, ఓం గణేశాయ నమః. ओम विघ्नहन्त्रे नमः, ఓం గణేశాయ నమః. శ్రీ గణేశాయ నమః. अष्टोत्तर शतनाम पूजन समर्पयामि. ఇక్కడ అష్టోత్తర శతనామావళి పూజ అయితే అయిపోయింది. అందరం కూడా 108 సార్లు గణేశాయ నమః అని చెప్పుకున్నాము. श्री विघ्नेश्वर दंडकम श्री पार्वती पुत्र लोकत्रय स्तोत्र सत्पुण्य चारित्र भद्रेव वक्र महाकाक्षायनी संजात स्वामी शिवा सिद्धि विघ्नेश नीपाद पद्मंबुल नीद कंठंबु नीभोज नीमोमु नीमौली बालिंदु कंडंबुल नाल्गु अस्తంబులన్ करालंबु నీ పెద్ద వక్రంబు నీ పాద హస్తంబు లంబోదరంబున్ సదా మూషికాశ్వంబు నీ మంద హాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు లోకంబు నీ సుర కన్నంబు నీ నాగ విఘ్నోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి ముఖంగా శ్రీగంధమున్ ముఖంగా మాక్షతలు జాతులను పంకజమును తగని మల్లెలను ముల్లలను మంచి చేమంతులను తెల్ల గన్నేరులను వంకెలను పొన్నలను పువ్వులను మంచి దూరాలను తెచ్చి శాస్త్రోక రీతిని సమర్పించి పూజించి శాస్త్రంగం చేసి విఘ్నేశ్వర నీకు టెంకాయ పొందంటి పండ్లను మరిన్ని మౌలి నిక్షు కండంబులను రేగు పండప్పొడలు వడలు నేతి బూరెలు మరిన్ని గోధుమ అప్పంబులను బూరెలను గారెలను చొక్కమవు చెల్మిడిని బెల్లము తేనెను జున్ను పాలు జమ్మును నాను బియ్యంపు నాగంబు జలుగంబు మేలు కర్పు పల్లె మందుంచి నైవేద్యం పంచ నీరాజనం నమస్కారములు చేసి విఘ్నేశ్వర నిన్ను పూజింపక అన్య దైవంబులను ప్రార్థనలు చేయుడులే కాంచనం వల్లకే ఇమ్ము దాగోర చందంబు గాదె మహాదేవ ఓ భక్త మందార ఓ సుందరాకార ఓ భాగ్య గంభీర ఓ దేవ చూడమణి లోక రక్షామణి బంధు చింతామణి స్వామి నిన్నెంచ నేనెంత వాడు నీదాస దాసుండ శ్రీదారంత రాజవల్లి రాయుండ రామావి దాసుండ నన్నెప్పుడు చేపట్టి సుశ్రీయం చేసి శ్రీమంతుని చూసి
ఉత్పద్మశ్రీ సింహాసురుడ నిన్నిల్పి కాపాడేగాదు నిన్ను గొల్చి ప్రార్థింతు నిన్ను గొల్చి ప్రార్థింపు భక్తానికి కొంగు బంగారమై కంటికి రెప్పవై బుద్ధియు విద్యయు పాడి పంటైన పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగజేసి పోషించు మంటిని కృపను కాపు మంటిని మహాత్మా ఇవే వందనంబుల్ శ్రీ గణేశ నమస్తే 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 నమ. గణేష దండకం ఉంటుంది కదా, ఆ దండకాన్ని చదువుకున్నాము. మేము ఉంచుకున్న 5 రోజులు చదువుకుంటాము, మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు కూడా. వినాయక చవితి రోజు మనం పొద్దున్నే పూజ చేసేటప్పుడైనా సరే, లేదంటే ఈవినింగ్ పూజ చేసుకుంటాం కదా, అప్పుడైనా సరే పిల్లలవి బుక్స్ ఉంటాయి కదా, వాళ్ళు చదువుకొని రెగ్యులర్ బుక్స్ అయినా లేదంటే కొత్త నోట్ బుక్స్ వాళ్ళు ఉపయోగించుకునేటివి తెచ్చి మనం ఇక్కడ హోమ్ కానీ స్వస్తిక్ కానీ మంచిగా గంధము కుంకుమతో బొట్లు పెట్టుకొని విఘ్నేశ్వరుడి దగ్గర ఎటువంటి విఘ్నాలు లేకుండా మన పిల్లల చదువు కొనసాగించాలని, మంచిగా విద్యలో మంచి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్కడ దేవుడి దగ్గర పెట్టుకొని ఆ బుక్కుల మీద కొన్ని అక్షంతాలు ఒక పువ్వు పెట్టి పూజ చేసుకుంటే మన పిల్లలకి అది ఒక ఆశీర్వాదం లాగా దొరుకుతుందని మా నమ్మకం. ఎప్పుడు కూడా మేము ప్రతి సంవత్సరం కూడా విఘ్నేశ్వరుడు పూజ చేసేటప్పుడు ఇలాగే పిల్లలకు సంబంధించిన పెన్నులు బుక్స్ అన్ని పెట్టుకుంటాము. ఇక్కడ వినాయక కథ కూడా ఉంటుంది కదా, అది కొంచెం మీతో షేర్ చేసుకున్నాను. ఓ రోజున నైమిషారణ్యం సందర్శించారు. అక్కడ సౌనకాది ఋషులు పురాణ రహస్యాన్ని బోధిస్తున్న సూత మహాముని దర్శించి నమస్కరించారు. మహాత్మా, మేము రాజకర్ణి వస్తువాహనను పోగొట్టుకున్నాము. మా కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం తిరిగి వచ్చేలా ఏదైనా సులభమైన వ్రతం చెప్పండి అని పాండవులు పెద్దవాడు ధర్మరాజు కోరాడు. అందుకు సూత మహాముని వరసిద్ధి వినాయక వ్రతం ఆచరిస్తే కష్టాలు రాజ్యానికి చేరుకున్నారు. నందిని గంగరెద్దిగా అలంకరించి దేవతలందరూ వివిధ రకాల వాయిద్యాలు మోగిస్తుండగా విష్ణుమూర్తి స్వయంగా సన్నాయం చేతపట్టుకుని మేళం సాగించాడు. అది చూసిన గజాసురుడు సంతోషపడి నీకేం కావాలో కోరుకో అన్నాడు. అందుకు విష్ణుమూర్తి, ఇది శివుని వాహనమైన నంది, శివుని కోసం వచ్చింది, దీనికి శివుని చూపించు అన్నాడు. ఆ మాటతో గజాసురుడు ఉలిక్కిపడ్డాడు. తనకు చావు తప్పదని గ్రహించిన గజాసురుడు తన కడుపులోని శివుని ఇలా అభ్యర్థించాడు. స్వామి, నేను మరణించిన తర్వాత నా శిరస్సు 3 లోకాలలో పూజలు అందుకునేలే చెయ్యు, నా చర్మాన్ని నువ్వు ధరించు అని కోరాడు. శివుడు తదాస్తు అన్నాడు. గజాసుని కడుపు చీల్చుకుని వెలికి వచ్చాడు. గజ చర్మాంబధారి అయ్యాడు. బ్రహ్మ విష్ణు వారి స్వస్థానాలకు సాగనంపి శివుడు కైలాసానికి పయనమయ్యాడు. వినాయక జననం. పరమశివుడు రాబోతున్నాడని తెలుసుకుని పార్వతి అభ్యంగ స్నానానికి సిద్ధమైంది. సున్నిపిండిని నలిచి బొమ్మగా మలచి దానికి ప్రాణం పోసింది, బాలుని చేసింది. ఆ బాలుని దూరం వద్ద కాపలాగా ఉంచింది. కైలాసం చేరుకున్న శివుడు లోనికి వెళ్ళబోతుంటే బాలుడు అడ్డుకున్నాడు. అందుకు శివుడు కోపించి పిల్లవాడి తల్లిను ఖండించాడు. విషయం తెలుసుకున్న పార్వతీదేవి ఆ బాలుని ఎలాగైనా తిరిగి బ్రతికించమని కోరింది. గజాసురుడికి ఇచ్చిన వరం ప్రకారం శివుడు అతని తల్లిని తెచ్చి మరణించిన బాలుడికి అతికించాడు. ఆనాటి నుంచి పార్వతీదేవుడు గజాసురుడు అయ్యాడు. ఆ తర్వాత కుమారస్వామి జన్మించాడు, విఘ్నాలకు అధిపతి. ఒకసారి దేవతలు మునులు కైలాసానికి వచ్చి పరమేశ్వరుని దర్శించారు. స్వామి, విజ్ఞానం సాధించేందుకు మాకు అధిపతిని ఇవ్వండి అని ప్రార్థించారు. ఆ పదవి కోసం వినాయక కుమారస్వాములు ఇద్దరూ పోటీ పడ్డారు. అప్పుడు శివుడు వారిద్దరిని ఉద్దేశించి, మీలో ఎవరైతే ముల్లోకాలను పవిత్ర నదుల్లో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారినే నేను విజ్ఞాలకు అధిపతిగా చేస్తాను అన్నాడు. ఆ మాటలు వినగానే కుమారస్వామి తన నెమలి వాహనం ఎక్కి రివ్వమంటూ దూసుకుపోయాడు. వినాయకుడు తన ఎలుక విచారంగా చూసి తగిన ఉపాయాన్ని వెతికాడు. తల్లిదండ్రులు ఏకపీఠంపై నిలిపి వారికి 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. ఆ తర్వాత వారి సన్నిధిలోని కూర్చుని శ్రద్ధగా నారాయణ మంత్రాన్ని స్మరించసాగాడు. ఆ మంత్ర ప్రభావంతో 3,50,00,000 నదుల్లో ఎక్కడికి స్నానానికి వెళ్ళినా అక్కడెల్లా కుమారస్వామికి ముందస్తుగా వినాయకుడే స్నానం చేసి రావడం కనిపించింది. పశ్చాత్తాపంతో కైలాసానికి చేరిన కుమారస్వామి, నాన్నగారు అన్నగారి మహిమ తెలియక పరీక్షలో నాదే గెలుపని భావించాను. నాకన్నా అన్నగారు అన్ని విధాల సమర్థుడు కనుక గణనాయకత్వం అన్నగారికి అప్పగించండి అన్నాడు. భాద్రపద మాస శుద్ధ చవితి. పార్వతి
మా ఈవినింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మంగళహారతితో పూజను అయితే ముగించుకున్నాము. మా పాపకి ఫీవర్ తగ్గి పూజలో అందరం కూర్చొని ఇలా పూజ చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటాము ఇలానే. ఈ సంవత్సరం మీతో షేర్ చేసుకున్నందుకు ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. అందరం కలిసి కూర్చొని పూజ చేసుకుంటేనే అందులో ఉండే ఆనందమే వేరు కదా. మా పాపకి బాగాలేకపోయినా సరే అష్టోత్తర నామాలు, వినాయక దండకం కథ అయ్యేంత వరకు చాలా ఓపికగా కూర్చుంది. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది అంతసేపు స్వామివారు కూర్చునే అవకాశం ఇచ్చినందుకు. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపా యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదాస్తుతే. మంత్రహీనం పూజంతా కంప్లీట్ అయిపోయినాక 3 సార్లు ప్రదక్షిణం చేసుకొని స్వామివారి దగ్గర కొన్ని పూలు అక్షంతలు వేసుకొని దండం పెట్టుకోవాలి. తర్వాత మగవాళ్ళు అయితే సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. ఆడవాళ్ళు అయితే మోకాళ్ళ పైన ఉండి నమస్కారాన్ని పెట్టుకొని దండం పెట్టుకోవాలి. ఇక్కడ మా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మేము చేసుకునే డెకరేషన్ని ఒక్కసారిగా మీతో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకున్నాము ఈ సంవత్సరం అయితే. ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా చేసుకునే వాళ్ళము. ఇంకా మా పాపకి కొంచెం ఫీవర్ ఉండడం వల్ల ఈ సంవత్సరం డెకరేషన్ అయితే చేసుకోలేదు. చేసుకునే వారికైనా స్వామివారి దగ్గర చాలా మంచిగా అనిపించింది. పాలవెల్లె అయితే స్వామివారికి చాలా ఇష్టం కదా. పూజ అంతా ఉదయం పూజ అయిపోయినాక స్వామివారికి ఈవినింగ్ టైంలో పాలవెల్లిని కట్టుకొని అందంగా అలంకరించుకున్నాము. 5 రోజులు స్వామివారి పూజ అయితే చేసుకుంటాము. ఈ 5 రోజులు నేను ఏవే నైవేద్యాలను స్వామివారికి పెట్టుకున్నాను, ఎలాగా అలంకరించుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ని ఎప్పుడు కూడా నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది. వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్. జై బోలో గణేష్ మహారాజ్ కే జై.